ఇకపై కూల్ కూల్ అనాలంటే కుదరదు. ఎస్, ఎందుకో చూడండి. బయట మాడు పగిలిపోయే ఎండ, తట్టుకోలేని ఉక్కపోత. ఎవరైనా ఏం చేస్తాం? వెంటనే ఏసీ ఆన్ చేసి టెంపరేచర్ 16లో సెట్ చేస్తాం. మరికొంతమంది అయితే ఎండ వేడి తట్టుకోలేక టర్బో మోడ్ కూడా ఆన్ చేస్తారు. కానీ ఇకపై ఇలా చేయడానికి కుదరదు. ఎందుకంటే ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ రూల్స్ మారిపోబోతున్నాయండి. అవును, మీరు విన్నది నిజమే. కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఏసీలో ఉండే టెంపరేచర్స్లో మార్పులు చేసింది బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఇప్పుడు మనం వాడుతున్న ఏసీలో 16 ఉన్న మినిమం టెంపరేచర్ను 20కి పెంచింది BAA. అంటే ఇక నుంచి వచ్చే ఏసీలో 16 డిగ్రీల టెంపరేచర్ సెట్ చేసుకునే ఆప్షన్లు ఉండవు. అలానే మాక్సిమం టెంపరేచర్ను 30 నుంచి 28కి తగ్గించాలని కూడా నిర్ణయించారు. ఇంతకీ అసలు ఈ మార్పులు చేయాల్సిన అవసరం ఏముంది? దీనివల్ల అసలు లాభం ఏంటి? ఆ డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను. కానీ ముందు బిగ్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ సార్, మ్యాటర్ ఏంటంటే లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం మన దేశంలో 9,30,00,000 ఏసీలను వాడుతున్నాం. ఇవి కాకుండా ఏడాదికి ఏకంగా 1.5 కోటి ఏసీలను కొంటున్నాం. దీంతో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది. ఎంత తక్కువ టెంపరేచర్లో మనం ఏసీలను నడిపితే అంత ఎక్కువ కరెంటు బిల్లు వస్తుందన్నమాట. అందుకే విద్యుత్ వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు వాతావరణంలో వేడిని తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకుంది BAA. కొంచెం డీటెయిల్గా ఈ మార్పుల వల్ల కలిగే లాభాల గురించి ఒకసారి చూద్దాం. మన ఏసీలో ప్రతి 1 డిగ్రీ పెంచడం వల్ల, అంటే 16 డిగ్రీ బదులు 17 లేదా 19 బదులు 20, ఇలా 1 డిగ్రీ పెంచడం వల్ల 6% విద్యుత్ వినియోగం తగ్గుతుందని BAA లెక్కలు చెబుతున్నాయి. దీనివల్ల పవర్ గ్రిడ్ పై భారీగా భారం తగ్గుతుంది. ఇక పీక్ టైమ్స్లో, అంటే ఎండాకాలంలో మన దేశంలో 3 గిగావాట్లు అంటే 10 లక్షల కిలోవాట్ల కరెంట్ని వినియోగిస్తున్నాం. అందులో 20% కేవలం ఏసీల వినియోగానికే ఖర్చు పెడుతున్నాం. కాస్త ఆలోచించండి. బయట 40 డిగ్రీల ఎండ ఉన్నప్పుడు మనం 16 కాకుండా 20 డిగ్రీల టెంపరేచర్లో ఏసీని ఆపరేట్ చేస్తే పవర్ గ్రిడ్ పై ఎంత భారం తగ్గుతోంది? టెంపరేచర్లో ఎంత భారీ మార్పులు వస్తాయి? అందుకే BAA ఈ కొత్త రూల్స్ని తీసుకొస్తుంది. ఈ కొత్త మార్పుల వల్ల 2035 వరకు, అంటే రాబోయే 10 ఏళ్లలో విద్యుత్ వినియోగానికి అనుగుణంగా గ్రిడ్లలో చేయాల్సిన మార్పులపై ఖర్చును తగ్గించుకోవచ్చు. అది దాదాపుగా 7.5 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. For more videos like this, subscribe Big TV channel.